నమస్తే, నేను మీ శ్రీకాంత్. స్వామి వివేకానంద యువసేన అలాగే తెలంగాణ విద్యార్థి చేసి ఓయూ చేసి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇంత ముందుకే ఎలక్షన్ కమిషన్ రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తా ఉన్నాం జిహెచ్ఎంసీ ఎలక్షన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ముఖ్య పాత్ర పోషించేది యువతే. కాబట్టి రేపటి దేశ భవిత. కాబట్టి యువకులారా, దయచేసి వీడియో చూడండి, దయచేసి ఎలక్షన్ లో పాల్గొనండి అని చెప్పేసి స్వామి వివేకానంద యువసేన నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకు యువకులు ఈ యొక్క ఎలక్షన్ లో పాల్గొనాలంటే 60% ఉన్నటువంటి యువకులే రేపు ఎలక్షన్ లో జెండాలు పట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రచారం చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రచార రథసారథిగా మీరు ఉండకండి, దయచేసి మీరే యువ సారథిగా ఈ ఎలక్షన్ లో పాల్గొనండి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. బీర్లు బిర్యానీ పొట్లాలకి దాసోహం కాకండి. ఒక్కసారి ఎలక్షన్ లో నిల్చోనండి. ఈ యొక్క వ్యవస్థని మనం ఏ విధంగా మార్చగలుగుతామో, ఈ వ్యవస్థ యొక్క దాగి ఉన్న మూలాలను ఏ విధంగా ప్రక్షాళన చేయగలుగుతామో మీరు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఇది నాకు ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే 60% యువత ఉన్నటువంటి ఈ దేశంపై ప్రపంచ దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. హైదరాబాద్ మహానగరం ఈ ప్రపంచానికి ఆయు పట్టుగా నిలిచేటువంటి క్రమంలో యువకుల పాత్ర మెండుగా ఉన్నది. కాబట్టి యువకులారా, దయచేసి గమనించండి. సోషల్ మీడియాలో ఒక అభ్యర్థికి మనం సపోర్ట్ చేయడం కాదు, మనకి అవగాహన ఉన్నది. గల్లీలో నాలా సమస్య నీకు తెలుసు, రోడ్డు మీద చెత్త సమస్య నీకు తెలుసు. మొన్నటికి మొన్న వరద సహాయంలో నువ్వే పులియాల పట్లం వాటర్ ప్యాకెట్ పట్టుకొని అందరికి వరద సాయంలో సాయం చేసిన వాడివి నువ్వే యువకుడా. కాబట్టి దేశ సేవకుడా, రా కదిలిరా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నీ పాత్రని నీవే నిర్దేశం విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు యువకులు మనమందరం కలిస్తే జిహెచ్ఎంసీని మార్చిన వాళ్ళం అవుతాం. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్ లో అందరికి అవకాశం ఇచ్చినాం, కానీ ఏ పార్టీ కూడా యువకులకు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు పార్టీలన్నింటినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. 21 ఏళ్లు నిండి మేమందరం కూడా రెడీగా ఉన్నాం రేపు ఎలక్షన్ లో పోటీ చేయడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం విలువ మాకు కూడా తెలుసు. ఈ సోషల్ మీడియాలో యువత యొక్క ఆలోచన ఇవే రేపు ప్రథమ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అందరం కూడా రేపు ఎలక్షన్ లో పాల్గొనాలని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా యువత, ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేవు మనకి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవాలంటే ప్రశ్నించే గలం నీవు రేపు ఎలక్షన్ లో పోటీ చేస్తే పాలకుల్లో వణుకు పుట్టాలి. కాబట్టి ఈ రోజు యువకులకి అవకాశాలు ఇవ్వకపోతే అవకాశాలు సృష్టించుకొని రేపు దేశ భవిష్యత్తుని మార్చిన వాళ్ళం హైదరాబాద్ కేంద్రంగా మనమే అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 21 ఏళ్లు నిండినటువంటి స్థానిక యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలక్షన్ లో పోటీ చేసే ఒక హక్కు ఉంటది. కాబట్టి 21 ఏళ్లు నిండి 40 ఏళ్ల వరకు ఏదైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ స్వామి వివేకానంద యువసేన తెలంగాణ విద్యార్థి చేసి ఓయూ చేసి సపోర్ట్ చేయడానికి ముందుగా వస్తా ఉన్నది. మీ కొరకై మా గలాన్ని విప్పడానికి, మీ సమస్యపై మేము పోరాడడానికి ముందుగా ఉన్నాం. కాకపోతే అడుగు మీరేవండి, 100 అడుగులు మేము వేస్తాం. కాబట్టి యువకులారా, జిహెచ్ఎంసీ 150 డివిజన్లు ఇండిపెండెంట్ గా ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఎస్సీ ఎస్టీలు అయితే 2500 రూపాయలు డిపాజిట్ కొరకు, బీసీ జనరల్ అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ కొరకు ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిషన్ తెలియడం జరిగింది. కాబట్టి మనమందరం గణేష్ ఉత్సవాల్లో టీమ్ గా ఒక 10 మంది ఏ విధంగా అయితే ఉత్సవాలను నిర్వహిస్తామో ఈ ఎలక్షన్ ఉత్సవాల్లో కూడా మన కాలనీ ప్రెసిడెంట్ లేదా మన యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి ఉంటారు కదా, ఆ యొక్క ప్రెసిడెంట్ ని కూడా మనం నిలబెట్టి ఈ రోజు మనకున్న సమస్యలు ఈ రోజు జిహెచ్ఎంసీలో వినిపించి ప్రపంచానికి హైదరాబాద్ యువత, భాగ్యనగర్ యువత ఏ విధంగా సందేశాన్ని ఇవ్వగలుగుతుంది ఈ ఎలక్షన్ ద్వారా రుచి చూపిద్దాం. పోరాడితే పోయేదేం లేదు, మీద బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి స్వామి వివేకానంద ఆనాడే అనడం జరిగింది. కాబట్టి నీలో ఉన్నటువంటి హీరోయిజాన్ని తట్టి లేపి రేపు ఎలక్షన్ లో పోటీ చేయి, నువ్వు హీరో అవుతావు, తప్పకుండా హీరో అవుతావు. పోరాడితే పోయేదేమీ లేదు. కాబట్టి నీ సిగ్గుని బిర్యానీ వదిలేసి బీరు బిర్యానీ పొట్లాలకు దాసోహం కాకుండా నీవే రేపు ప్రత్యక్షంగా ఒక ప్రశ్నకి జవాబుగా నిలవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఎవరైతే యువకులు ఆశావాహులు ఉన్నారో పార్టీలకు అతీతంగా రండి, కదిలి రండి, ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇవ్వండి. మొన్న దుబ్బాక చూసుకున్నాం మనం. దుబ్బాకలో అనర్గళంగా ఒక సబ్జెక్ట్ పై మాట్లాడే వ్యక్తి సోషల్ మీడియా కేంద్రంగానే ఈ రోజు ఆ వ్యక్తిని కీర్తించారు పార్టీలకు అతీతంగా. ఇలాంటి వ్యక్తి రేపు అసెంబ్లీలు ఉంటే మన యొక్క వాణిని వినిపిస్తాడని చెప్పేసి గుద్దితే ఈ రోజు అధికార పార్టీ లొట్టమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి యువకులారా, రేపు ఇండిపెండెంట్ పాత్ర ఏ విధంగా ఉంటుందో
మీరు రుచి చూపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దొంగలు పట్టిన 6 నెలల కుక్కలు మరిగినట్టు అయ్యో ఎలక్షన్ అయిపోయింది నేను పోటీ చేస్తే బాగుండు అనుకునే బదులు ముందుగానే రెడీగా నీకు మేము సపోర్ట్ ఇస్తాం. యువకులు ఎవరైతే ఎక్కడైతే ఈ 150 డివిజన్లో పోటీ చేస్తారో వారికి సోషల్ మీడియా మీద మా వీడియోలు లేదా ప్రత్యక్షంగా వచ్చి ప్రచారం చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. కాకపోతే కావాల్సింది ధైర్యం. నీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కార్పొరేటర్ గా ఎదిగి బస్తీ సమస్యని, నిరుద్యోగ సమస్యని, యువకుని సమస్యని తెలియజేస్తున్నాడే ఈ యొక్క ఎలక్షన్ వ్యవస్థని మార్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి యువకులు పాల్గొనాలని నేను కోరుకుంటాను. అలాగే ఎలక్షన్ కమిషనర్, అలాగే డీసీ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో, మీరు రేపే నామినేషన్ అన్నారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇప్పటి వరకు నామినేషన్ పత్రాలను కూడా పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు. కాబట్టి దయచేసి రిటర్నింగ్ ఆఫీసర్స్, ఎలక్ట్రల్ ఆఫీసర్స్ అందరూ కూడా స్థానిక యువతకి ఈ యొక్క ఎలక్ట్రల్ విధానం గురించి దయచేసి వీడియో చేసి ఎడ్యుకేట్ చేయండి, లేదా బస్తీ పర్యటన చేయండి, మీ యొక్క అధికారులతో తెలియజేయండి. యువకులారా, డబ్బుకు అమ్ముడుపోకండి. ఈ ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, గొప్ప ఆయుధం ఏదైతుందో ఓటు అని చెప్పేసి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయండి. దానికి మేము కూడా సపోర్ట్ పలుకుతూ కార్యాచరణ మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి యువకులారా రండి, మేలుకొనండి. ఉక్కు నరాలను బట్టి యువకులారా, రేపు జిహెచ్ఎంసీ భవిత మన మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి యువత రా, మేలుకొనకు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పాల్గొను. నీవు రేపు ప్రశ్నకి సమాధానం నువ్వే కావాలి. యావత్ ప్రపంచానికి ఒక బిందువుగా పలికి మహాసముద్రానికి ఒక కేంద్ర బిందువు కావాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై.